నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈరోజు వార్తల్లో విశేషాలు. శ్రీకాకుళం జిల్లాలో సాగునీటికి అత్యంత ప్రాధాన్యత కల్పించే దిశగా చర్యలు తీసుకోవటం జరుగుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఆదివారం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండల పరిషత్ కార్యాలయంలో వంశధార అధికారులతో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఈ ఖరీఫ్ సీజన్లో రైతులు అందరికీ సాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో వంశధార, నాగావళి నదుల శివారు ప్రాంతాల్లో భూములకు సాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టామని అన్నారు. ఈ సమీక్షా సమావేశంలో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలానీ సమూన్తో పాటు శ్రీకాకుళం జిల్లాకు చెందిన శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి, గౌతు శిరీష, మావిడి గోవిందరావు, వంశధార ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. చివరి ప్రతి ఎకరాకి నీరిచ్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మన సమావేశంలో చెప్పాను. అది ఈ సంవత్సరం చేసి చూపిస్తాం. అది లీడర్షిప్. గత 5 సంవత్సరాలు ఎప్పుడైనా సరే ఖరీఫ్ సీజన్ ముందు ఒక మీటింగ్ పెట్టి కాలువలు ఎలా ఉన్నాయి, కాలువల పరిస్థితి ఏంటి, ఏం చేయాలి అని చర్చించిన దాఖలాలు ఎప్పుడైనా ఉన్నాయా? ఖరీఫ్ ముందు వంశధారకి నీరు వచ్చింది, ఎప్పుడు విడిచిపెడితే మనకు ఉపయోగం ఉంటుంది అని ఒక్కరోజైనా ఆలోచించిన పరిస్థితి ఉందా? ఏది చేయకుండా చివరి నిమిషంలో మాకు అధికారం ఉంది కదా, ఎందుకు నీరు వెళ్ళడం లేదంటే ఎందుకు వెళ్తుంది? ఇటువంటి పరిస్థితులు ఈ జిల్లాలో ఉన్నాయి. ఈరోజు అందరి ప్రజాప్రతినిధిని సంప్రదిస్తాం, అందరూ ఆలోచనలు తీసుకుంటాం. అన్ని నియోజకవర్గాలు, నేనేదో మంత్రిగా ఉన్నానని నా నియోజకవర్గానికి ప్రాధాన్యత లేదు. నాది మీరు ఒక నియోజకవర్గమే. అందరితో సమానంగా ఈరోజు ఈ పార్లమెంట్లో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలు, మనకున్నటువంటి హెచ్చర్ల, ఈ జిల్లాలో 8 నియోజకవర్గాల్ని అన్ని విధాలుగా సమాంతరంగా ముందుకు తీసుకెళ్దామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అధికారులు మీరందరూ కూడా ఈ కొత్త పద్ధతిని అలవాటు చేసుకోండి. మా తాలూకా ఎజెండా, ప్రభుత్వం తాలూకా ఎజెండా రైతులే ముఖ్యం. రైతులకి సాగునీరు అందించడమే మా తాలూకా ఎజెండాగా మీరందరూ అలవాటు చేసుకొని, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, ఎన్నో కష్టాలు ఉన్నాయి. ఇలాంటి చర్చ ఇప్పుడు కూడా ముందు మనం చేసుకోలేదు. ఏంటని అసలు ఇరిగేషన్కి మన డబ్బులు లేవన్నటువంటి చర్చ ఇప్పుడు వచ్చేది కాదు. ఎందుకనంటే సాధారణంగా మన రాష్ట్ర నిధుల్లో కూడా ఇరిగేషన్కే ప్రాధాన్యత ఇచ్చి మనం ఖర్చు పెట్టేవాళ్ళం. ఆ పద్ధతిలో మన జిల్లాకి ఎన్ని నిధులు వస్తే ఆ నిధులు ఏ రకంగా ఖర్చు పెట్టాలని దాని మీద ఎక్కువ చర్చ ఉండేది, కానీ నిధులు తక్కువయ్యాయి అన్నటువంటి చర్చ ప్రధానంగా మనకు ఉండేది కాదు. కానీ ఈరోజు చూసుకుంటే ఎవరు మాట్లాడినా సరే ముఖ్యంగా చెప్పుకునేది అసలు డబ్బులు లేవన్న పరిస్థితికి ఈరోజు వచ్చేసాం. కానీ మనసుంటే మార్గం ఉంటుందనే ఆలోచనతో ప్రతి ఒక్కరికి కూడా పిలుపునిస్తున్నాం. మనం ఏదైతే సాధించాలని అనుకుంటున్నామో మీరు కూడా కాస్త చొరవ చూపించి, మీరు కూడా అదే రకమైనటువంటి ఉత్సాహంతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని అధికారులందరూ కూడా సహకరించగలిగితే మనం ఈ జిల్లాలో ప్రతి ఒక్కరికి కూడా సాగునీరు అందించే అవకాశం కలిగించగలమనే నమ్మకంతో మీ అందరికీ కూడా పిలుపునిస్తున్నాను. సహకరించమని అధికారులందరికీ కూడా కోరుకుంటున్నాను. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ మీకోసంలో అందిన అర్జీలకు సత్వర పరిష్కారాన్ని అందించాలని సంబంధిత శాఖల అధికారులను శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలానీ సమూన్ ఆదేశించారు. సోమవారం శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలానీ సమూన్తో పాటు జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు, ప్రత్యేక ఉప కలెక్టర్ రామ్మోహన్ రావు, డిఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి విజ్ఞప్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలానీ సమూన్ మాట్లాడుతూ దరఖాస్తులను నాణ్యతతో పాటు నిర్దేశించిన సమయంలో పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి వివిధ సమస్యల పరిష్కారం కోసం అర్జీదారులు అందించిన వినతులను పరిశీలించి నాణ్యతతో వాటి పరిష్కారానికి సంబంధించిన అర్జీని వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు. అర్జీలను నిర్ణీత సమయంలోగా పరిష్కరించాలని తెలిపారు.
ప్రతి సోమవారం జిల్లా మండల కార్యాలయాల్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ మీకోసం కార్యక్రమం అధికారుల సమక్షంలో నిర్వహిస్తారని చెప్పారు. న్యాయ సంబంధమైన సమస్యల అర్జీలను పరిష్కరించడంలో అధికారులు తగు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. ప్రతి అర్జీని సంబంధిత ప్రధాన అధికారులు వ్యక్తిగతంగా పరిశీలించి ఎండార్స్మెంట్ ఇవ్వాలని తెలిపారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో 204 అర్జీలు స్వీకరించడం జరిగింది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అవ్వాతాతల జీవితాలకు ఆసరానిచ్చాయని శాసనసభ్యులు గొండు శంకర్ పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా సోమవారం ఉదయం 6 గంటలకే పండగ వాతావరణంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ ప్రారంభం కాగా శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి పలు ప్రాంతాల్లో స్వయంగా పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమానికి ఆద్యుడు పెన్షన్ పథకాన్ని ప్రారంభించిన టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు పేరిట ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను అందించటం, ఒకేసారి 1000 రూపాయలు పెంచటం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ ప్రజల తరపున ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. వృద్ధులు ఇబ్బంది పడకుండా సచివాలయ సిబ్బందితో ఇళ్ల వద్దనే పెన్షన్ అందజేయటం జరుగుతోందని చెప్పారు. గ్రామీణ మండలంలోని కిష్టప్పేట కాలనీ, కల్లేపల్లి, పీజీపేట, గారమండలం, బోరవెల్లి, అంబల్లవలస, పూసర్లపాడు, సాలిహుండం గ్రామాలతో పాటు నగరంలోని చిన్నబరాటం వీధి, చల్ల వీధి, మంగువారి తోట, మహాలక్ష్మీనగర్ కాలనీ, పాత శ్రీకాకుళం, గూనపాలెం, మహాలక్ష్మీనగర్ కాలనీ, చౌదరి సత్యనారాయణ కాలనీ, పిఎన్ కాలనీ తదితర ప్రాంతాల్లో స్థానిక నాయకులతో కలిసి పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకు మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు గత 5 సంవత్సరాలుగా ప్రజలు పడుతున్న కష్టాలను చూసి, అలాగే లోకేష్ బాబు గారు సుదీర్ఘ పాదయాత్ర చేసిన తర్వాత ఎన్డీఏ కూటమి పవన్ కళ్యాణ్ గారు అలాగే నరేంద్ర మోడీ గారి సహాయ సహకారాలతో పెన్షన్ అనేది ప్రతి ఒక్క సామాన్య మానవుడికి ఎంతో అవసరం. అది 4000 రూపాయలు చేయాలని, అది కూడా ఏప్రిల్ నెల నుండే ఇస్తామని మాట ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలు గత ప్రభుత్వం 3000 ఇచ్చి 1000 రూపాయలు ఇవ్వలేదు కనుక ఆ 1000 రూపాయలు బాకీ ఉన్నామని ఆ రోజే చెప్పడం జరిగింది. ఆ 3 నెలలు 3000 ప్లస్ జూలై నెలలో 4000 కలిపి 7000 రూపాయలు 1వ తారీఖున ప్రతి ఒక్క అవ్వాతాతలకి అలాగే వితంతువులకి అందరికి కూడా ఇస్తామని మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ప్రకారం ఇప్పుడు ఉన్న కష్ట పరిస్థితుల్లో అయినప్పటికి కూడా ప్రజలందరికీ జీవితాల్లో వెలుగు నింపాలి, పేదవారి ప్రజల్లో వాళ్ళ కష్టాలు ఆర్థికంగా బలోపేతం అవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా 68 లక్షలకి పైచిలుకు ప్రజానీకానికి ఈరోజు ఈ పెన్షన్ కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. గత ప్రభుత్వం మీకు తెలిసిందే 3000 రూపాయలది 2000ది 3000 చేసేటప్పుడు ఆ 1000 రూపాయలు పెంచడానికి ఎన్నో సార్లు 500 అని 700 అని చెప్పి అలాగా 250 అని చెప్పి విడతలుగా చెప్పి దాదాపు 40,000 ఒక్కొక్కరికి లాస్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే టైం మీద ఇవ్వక 5 సంవత్సరాలు పంచినందువల్ల ఎంతో లబ్ధిదారులు లాస్ అయ్యారు. ఆనాడు 200 రూపాయల పెన్షన్ 1000 రూపాయలు చేసింది కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే. 1000 రూపాయలది 2000 కూడా చేసింది కూడా ముఖ్యమంత్రి ఆ టైంలో నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు 2000, 3000 తర్వాత 4000 రూపాయలు చేస్తామని మాట ఇచ్చి అది 4000 ఒకేసారి పెంచి గతంలో చెప్పిన విధంగా ఆ 3 నెలలు ఏప్రిల్, మే, జూన్ నెలవి జూలై 4000 కలిపి 7000 ప్రతి ఒక్కరికి ఇంటి వద్దకే వెళ్ళి పెద్ద ఎత్తున ఆల్రెడీ 6 గంటలకే స్టార్ట్ అయింది. మరొక గంటన్నరలో మొత్తం కంప్లీట్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అయిపోబోతుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఇంతటి మహత్తటి కార్యక్రమాన్ని స్టార్ట్ చేసినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రజల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆయన మరెన్నో కార్యక్రమాలు ఎన్డీఏ కూటమి తరపున చేపట్టి ప్రజలందరి
జీవితాల్లో వెలుగులు నింపాలని, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలని, దానికి ఆయనకు ఆయురారోగ్యాల భగవంతుడు ప్రసాదించాలని నేను కోరుకుంటూ అందరి వద్ద నమస్కారం సెలవు. రాష్ట్ర వ్యాప్తంగా జూలై 1 నుంచి ఆగస్టు 31 వరకు స్టాప్ డయేరియా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఆరోగ్య శాఖ సర్వం సన్నద్ధమైందని, ఇందులో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ డాక్టర్ మణజీర్ జిలానీ సమూన్ తెలిపారు. జిల్లా కేంద్రంలో సోమవారం ఉదయం నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై స్టాప్ డయేరియా పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం మందుల లభ్యత, వాటి నాణ్యతను స్వయంగా పరిశీలించి వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి పలు సూచనలు చేశారు. శ్రీకాకుళం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బి మీనాక్షి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ మాట్లాడుతూ 5 ఏళ్లలోపు చిన్నారులకు ఓఆర్ఎస్ ఇవ్వటంతో పాటు 2 వారాల పాటు జింక్ టాబ్లెట్లు పంపిణీ చేస్తారని, ఈ కార్యక్రమంపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించేందుకు 1 నెల పాటు క్యాంపెయిన్ ఉంటుందని వివరించారు. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని ఆరోగ్య వస్తువుల్లో సరైన నిర్వహణ, అవసరమైన వైద్య సామగ్రి లభ్యతను నిర్ధారించటం, స్వచ్ఛమైన నీటిని అందుబాటులోకి తేవటం, పారిశుధ్యాన్ని మెరుగుపరచటం, సురక్షితమైన త్రాగునీరు అందించటం వంటి కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చారు. డయేరియా, సీజనల్ వ్యాధుల నివారణకు ప్రత్యేక విధి విధానాల తయారీకి జిల్లాలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వ్యాధులు ప్రబలిన తర్వాత స్పందించడం కంటే ముందస్తుగా చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు. ఎవరైనా బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రెడ్ క్రాస్ సొసైటీ స్టేట్ వైస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు, డిఈఓ శ్రీదేవి, డిపిఎంఓ డాక్టర్ జీవి లక్ష్మి, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ వెంకటరావు, ప్రముఖ సంఘ సేవాకర్త మంత్రి వెంకటస్వామి, మలేరియా కన్సల్టెంట్ శ్రీకాంత్, హెల్త్ సూపర్వైజర్ లక్ష్మి పాల్గొన్నారు. డయేరియల్ కేసెస్ కానీ, అదేవిధంగా వెక్టర్ బాండ్ డిజీజెస్ ఏదైతే ఉంటాయో, మలేరియా కానీ, డెంగీ కానీ, చికెన్ గునియా కానీ, ఇలాంటి కేసులు రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇవి అన్ని డిజీజెస్ మాకు రెయిన్ఫాల్తో సంబంధం ఉంటుంది. సో ఈ టైంలో కరెక్ట్గా మనము ఈ 2-3 months యాక్షన్ తీసుకొని, ప్రికాషన్స్ తీసుకొని, అక్కడ గ్రామ స్థాయిలో మనం ఫంక్షనరీస్ కరెక్ట్గా పనిచేస్తే ఖచ్చితంగా కేసెస్ తగ్గించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ మనం వేరే జిల్లాలో మనం చూసాం, చాలా కేసెస్ కొన్ని జిల్లాలో వచ్చాయి. ఆ క్లస్టరింగ్ ఆఫ్ కేసెస్ వచ్చింది. దానిలో విబ్రియో కాలరా కూడా కొన్ని ప్లేసెస్లో ఐడెంటిఫై చేయడం జరిగింది. సో హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ప్రతి వారం MLHPs ద్వారా ఈ బయాలజికల్ కంటమినెంట్ ఏదైతే ఉంటాయో దానికోసం టెస్ట్ చేయడం జరుగుతున్నది. సో ఎక్కడైనా మాకు అలాంటి ఏమైనా కేసెస్ వస్తే సో వెంటనే పంచాయత్ సెక్రటరీకి, అదేవిధంగా అక్కడ ఉన్న ఇంజనీరింగ్ అసిస్టెంట్కి, RWS డిపార్ట్మెంట్కి, మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పి వెంటనే దానిని క్లీనింగ్, క్లోరినేషన్, బ్లీచింగ్ ఏదైతే ప్రికాషన్స్ ఉంటాయో మనం తీసుకోవాలో అవి ఖచ్చితంగా వెంటనే తీసుకోవాలి. ఇది కాకుండా జిల్లా వ్యాప్తంగా దాదాపు వారం 10 రోజుల నుంచి ఒక శానిటేషన్ డ్రైవ్ కూడా తీసుకోవడం జరుగుతున్నది. ఆల్ పంచాయత్ సెక్రటరీస్, అదేవిధంగా అమ్యూనిటీస్ సెక్రటరీస్, EORDs, MPDOs, మున్సిపల్ కమిషనర్స్ అందరూ ఈ శానిటేషన్ డ్రైవ్లో చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు. వాళ్ళు మాత్రమే కాకుండా ఇప్పుడు జిల్లా లెవెల్ నుంచి కూడా సీనియర్ ఆఫీసర్స్ని శానిటేషన్ స్పెషల్ ఆఫీసర్స్గా ప్రతి మండలికి, ప్రతి మున్సిపాలిటీకి కూడా పంపడం జరుగుతున్నది. ఎందుకంటే ఇవి అన్ని రోగాలు ఏదైతే ఉన్నాయో, ఈ సీజనల్ డిజీజెస్, ఇవి అన్నీ శానిటేషన్తో సంబంధం ఉంటుంది. ఒక గ్రామంలో శానిటేషన్ సరిగా ఉంటే ఖచ్చితంగా ఇవి అన్ని డిజీజెస్ తగ్గిపోతాయి. మీ అందరికీ తెలిసిన విషయం, ప్రతి నెల విలేజ్ హెల్త్ శానిటేషన్ అండ్ న్యూట్రిషన్ డే కూడా చేయడం జరుగుతున్నది. ఇక్కడ చాలామంది ఆశాలు, అదేవిధంగా ANMs కూడా ఉంటారు. కాబట్టి సో
రాబోయే జూలై నెలకు సంబంధించిన విహెచ్ఎస్ఎండి ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా మీరు సీజనల్ డిజీజెస్ శానిటేషన్ని ఒక మెయిన్ ఎజెండాగా తీసుకొని అక్కడ ఆ ఏరియాలో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఖచ్చితంగా దాని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కడైనా మాకు ఏమైనా వర్క్స్ కూడా కావాలంటే, అంటే డ్రైన్ అక్కడ ఉండకపోవచ్చు, వారు ఏమైనా స్టాగ్నేషన్ ఆఫ్ వాటర్ కోసం ఏమైనా సోక్ పిట్స్ కానీ అలాంటి అవసరం ఉండకపోవచ్చు. సో అలాంటి కేసెస్ ఖచ్చితంగా మనం వేరే డిపార్ట్మెంట్తో టైఅప్ చేసి దానికి శాంక్షన్ కూడా ఇవ్వడానికి మనం సిద్ధంగా ఉన్నాం, రెడీగా ఉన్నాం. సో ఖచ్చితంగా దానిని ఒక ఎజెండా ఐటమ్గా తీసుకొని ఈ జూలై నెలలో అదేవిధంగా ఆగస్ట్ మంత్లో దానిని మెయిన్ ఐటమ్గా తీసుకొని దాని మీద ఖచ్చితంగా గ్రామ స్థాయిలో డిస్కషన్ జరగాలి. ఇది కాకుండా మాకు ఇక్కడ డేవిడ్ గారు ఉన్నారు, అదేవిధంగా స్పెషల్ ఆఫీసర్స్ కానీ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ కానీ ప్రతి ప్రోగ్రామ్కి కూడా ఉన్నారు. సో ఆ ప్రోగ్రామ్ ఆఫీసర్స్కి కూడా నా రిక్వెస్ట్ ఏమిటి అంటే, ఒకవేళ ఎక్కడైనా మాకు జిల్లాలో ఏమైనా కేసెస్ మా దృష్టికి వస్తే వెంటనే దాని మీద యాక్షన్ తీసుకోవాలి. ఒకవేళ ఏమైనా కంటిమినేషన్ ఉంటే వెంటనే ఆ వాటర్ని మనం ఆపేసి ట్యాంకర్ ద్వారా కానీ ఏదైనా ఆల్టర్నేట్ సోర్స్ ద్వారా మనం ఖచ్చితంగా వాటర్ ఇవ్వాలి. అండ్ ఆ ఎఫెక్టెడ్ కేసెస్కి పూర్తిగా ట్రీట్మెంట్ కోసం వాళ్ళకి హెల్త్ ఫెసిలిటీస్లో వైద్య వృత్తిని అంకిత భావంతో చేస్తూ సమాజంలో ఎంతో పవిత్రమైన ఈ వృత్తిలో రాణిస్తూ నిరుపేద బడుగు బలహీన వర్గాలకు నిస్వార్థంగా సేవలందించే డాక్టర్లు ఎల్లవేళలా చరిత్రలో నిలిచిపోతారని వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ పూర్వ గవర్నర్లు జి ఇందిరాప్రసాద్, గుడ్ల సత్యనారాయణలు పేర్కొన్నారు. సోమవారం శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో జాతీయ వైద్యుల దినోత్సవ వేడుకలు మరియు చార్టర్డ్ అకౌంటెంట్ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతరత్న అవార్డు గ్రహీత మాజీ ముఖ్యమంత్రి సామాజిక సేవకులు డాక్టర్ బిపి రావు స్మారకార్థం ఏటా జూలై 1వ తేదీన డాక్టర్స్ డే జరుపుకునే ఆనవాయితీ 1991 నుంచి కేంద్ర ప్రభుత్వం కల్పించిందని అన్నారు. వైద్య రంగంలో నిస్వార్థ సేవలు అందించే వారిని గుర్తించి వారి నిబద్ధతకు గుర్తింపునిచ్చే రోజని, అంకిత భావంతో పనిచేసే వారికి ప్రశంసించే రోజు ఇది అని అన్నారు. వైద్యో నారాయణో హరిహి అనే నానుడిని సార్థకం చేసుకుని సమాజంలో నిబద్ధతతో నీతి నిజాయితీగా నిస్వార్థంగా సేవలు అందించే వైద్యులకు ఎల్లప్పుడూ గుర్తింపు, గౌరవం ఉంటాయని అన్నారు. అనారోగ్యంతో బాధపడే వారిని ప్రమాద స్థితి నుంచి కాపాడే శక్తి కేవలం వైద్యులకు మాత్రమే ఉందని, అందుకే వారిని ప్రాణాలు పోసే దేవుళ్ళుగా కీర్తించబడుతున్నారని వారు ప్రశంసించారు. శ్రీకాకుళం నగరానికి చెందిన సీనియర్ వైద్యులు డాక్టర్ కె పాండురంగారావు, డాక్టర్ మధు విలేకర్, డాక్టర్ వండాన సిమ్మన్న, డాక్టర్ వి మన్మథరావులను మరియు ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్లు బరాటం శ్రీరామ్మూర్తి, ఐకే రావులను సత్కరించి వారి సేవలు కొనియాడారు. Today is the great day for our India because this day, National Doctors Day, this is celebrated to the honor of Dr. B.C. Roy, who is the resident of the Calcutta. He has done great service for the Indian Medical Association. Because of him, he has started Medical Council, Indian Medical Association, and he has started the Medical Council in such a way where till today that all the rules are running very well, and our health department, education is running very well. To honor his birthday and as well as death anniversary, so to not celebrate, it is only to honor him, because Government of India in 1991 declared is a National Doctors Day. Because he has done the great services to our society, and to remember him on his day, we are celebrating this National Doctors Day. And thank you very much. సమాజంలో డాక్టర్స్ని గుర్తించినట్టు మమ్మల్ని కూడా ఈ స్టార్ వాకర్స్ వాళ్ళు గుర్తించడం మాకు చాలా సంతోషం. ఎందుకంటే వీఆర్ ఆల్సో డూయింగ్ సర్వీస్, బట్ నాట్ టు దైర్ ఎక్స్టెంట్, మే నాట్ బి డైరెక్ట్లీ వీఆర్ doing service to the society, but indirectly by doing auditing we are doing service to the society. So we have to do some service, that is more important. For this all felicitations, whether we are actually
ఎలిజిబుల్ ఆర్ నాట్ అనేది మనం చర్చించుకోవాలి. మాలో మేము చర్చించుకొని వీ హ్యావ్ టు డూ సమ్ సార్ట్ ఆఫ్ సర్వీస్ టు ద సొసైటీ. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం వాండ్రాడలో మంత్రి అచ్చెన్నాయుడు పెన్షన్లు పంపిణీ చేశారు. ఉదయం 6:30 వృద్ధులకు పెన్షన్లు అందించారు. ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని అచ్చెన్నాయుడు అన్నారు. పెంచిన పెన్షన్లు అందిస్తున్న సమయంలో వృద్ధుల కళ్ళల్లో ఆనందం చూస్తున్నామని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుందన్నారు. ప్రజలు టీడీపీ కూటమికి చారిత్రాత్మక విజయాన్ని అందించారని, అందుకు ప్రజలకు రుణపడి ఉంటామని అన్నారు. ప్రజల యొక్క విజయం ఎందుకు ఈ మాట అంటున్నానంటే 5 సంవత్సరాలు ప్రతి ఒక్కరం కూడా చాలా ఇబ్బందులు పడ్డాం. అనేక విధాలుగా ఈ రాష్ట్రం నష్టపోయింది. ఇటువంటి సమయంలో మళ్ళీ సమర్థవంతమైనటువంటి నాయకుడు ఈ రాష్ట్రానికి లేకపోతే మన రాష్ట్ర భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు అగమ్య గోచరంగా తయారవుతుందని ఒక అచంచలమైన విశ్వాసం, నమ్మకంతో మీరందరూ చంద్రబాబు నాయుడు గారికి, ఎన్డీఏ కూటమికి బ్రహ్మాండమైనటువంటి విజయాన్ని ఇచ్చారు. ఈ విజయాన్ని ప్రజానీకానికి అంకితం చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎన్నికల్లో పార్టీలు పోటీ చేస్తాయి, మేనిఫెస్టోలు రిలీజ్ చేస్తాయి, కానీ మేనిఫెస్టో అమలు చేయడం అనేది ఎన్నికలు చివరి సంవత్సరం లేకపోతే 3-4 సంవత్సరాల తర్వాత హామీలు అమలు చేసే పద్ధతిని మనం రాష్ట్రంలోనే, దేశంలో చూసాం. దేశ చరిత్రలో ఫస్ట్ టైం ఎన్నికల్లో విజయం సాధించక ముందే హామీ ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం నాయకుడు చంద్రబాబు నాయుడు గారని చెప్పి గర్వంగా ఈరోజు చెప్పదలుచుకున్నాను. ఎందుకు ఈ హామీ ఇచ్చారో ఒక్కసారి మీ అందరికీ వివరిస్తాను. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటరీ వ్యవస్థ పెట్టి ఇంటింటికి పంపిణీ పింఛన్లు చేస్తున్నాం. ఇది దేశంలో, ప్రపంచంలో ఎక్కడా లేదు. జగన్మోహన్ రెడ్డి ఆకాశం నుంచి పుట్టొచ్చి నేనే ఇస్తున్నానని గొప్పలు చెప్పి 5 సంవత్సరాలు ఆ కార్యక్రమాన్ని చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. వాలంటరీ వ్యవస్థ, పార్టీ వ్యవస్థ, దీనివల్ల ప్రజాస్వామ్యంలో ఎన్నికలకి విఘాతం కలుగుతుందని ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వాలంటీర్లని పక్కన పెట్టమని ఆదేశాలు ఇచ్చారు. ఇస్తే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి, వైసీపీ నాయకులు చంద్రబాబు నాయుడు గారి పైన, ఎన్డీఏ పార్టీల పైన నెపం పెట్టి వాలంటీర్లు తీసేయమన్నారు. వాలంటీర్లు లేకపోవడం వల్లే మీకు ఇంటింటికి పింఛన్ రావడం లేదు. చంద్రబాబు నాయుడు వల్లే మీరు ఎండలో ఎక్కడికో వెళ్తున్నారు, పోస్ట్ ఆఫీసులకు వెళ్తున్నారు. ఇదంతా చంద్రబాబు నాయుడు వల్లే జరిగింది, ఎన్డీఏ పార్టీల వల్లే జరిగిందని ఎన్ని అబండాలు వేశారో దానికి సజీవమైనటువంటి సాక్షులు మీరు. మేము పోరాటం చేశాం. వాలంటరీ లేకపోతే పంపిణీ పూర్తవుతుంది. ఈ రోజు సాయంత్రానికే మాక్సిమం కంప్లీట్ చేయమని చెప్పాం. లేకపోతే రేపటికైనా ఈ పింఛన్ల పంపిణీ కార్యక్రమం పూర్తవుతుందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు 4000 పింఛన్, అందులో 1,125 రూపాయలు అంటే 1,125 రూపాయలు మిగతా పార్టీలు ఇచ్చాయి. 4,000 రూపాయలు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ 4,000 పింఛను మీకు అందుతుంది. అందులో 1,125 రూపాయలు మిగతా పార్టీలు ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ 2,750 రూపాయలు ఒక్క తెలుగుదేశం పార్టీ ఇచ్చింది. దీనికి ఆన్సర్ చేయమని చెప్తున్నాను. పెన్షన్లు మేమే పెట్టాం, మేమే ఇస్తున్నాం, ఎవరు ఇవ్వడం లేదంటున్నారు. 4,000 మీకు అందుతున్న పింఛన్లో 2,700 రూపాయలు ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు ఇచ్చిన డబ్బు. మిగతా 1,125
25 రూపాయలు రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన డబ్బు. ఈ రోజు ప్రజల పక్షాన, పేదల పక్షాన ఈరోజు ఏ ప్రభుత్వం అనుకూలంగా ఉందో ఒక్కసారి ప్రజలందరూ గమనించమని చెప్పి కోరుతూ, ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి ఒక పండగ రోజు. మీరు అనుకుంటున్నారు 4,000 అంటే తక్కువ కాదు. ఒక రైతుకి 5 ఎకరాలుంటే ఎంత ఫలసాయం 5 సంవత్సరాలకు వస్తుందో ఈ డబ్బు అంతకంటే ఎక్కువ. ఒక ఎకరా ఫలసాయంకి ఇస్తే 5,000, 6,000, 7,000 ఇస్తారు. ఈరోజు చేసిన వాళ్ళు కూడా లేరు. కానీ మీకు చంద్రబాబు నాయుడు గారు 4,000 కాదు, 5 ఎకరాల భూమి ప్రతి ఒక్క పింఛన్దారుడికి ఇచ్చినట్టుగా ఈరోజు మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒక్క పింఛన్ డబ్బే సంవత్సరానికి 36,000 కోట్ల రూపాయలు. ఒక పింఛన్ డబ్బే 36,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెడుతున్నాం. ఈ పార్టీ ఎంత ప్రజల శ్రేయస్సు కోరిందో మీకు తెలుసు. 2019లో వైసీపీ వచ్చింది. గ్రామాల్లో తెలుగుదేశం వాళ్ళుంటే పింఛన్ తీసేశారు. తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులుంటే పింఛన్ తీసేశారు. చంద్రబాబు నాయుడు ఒకే మాట చెప్పాడు కేబినెట్ సమావేశంలో, నేను మాట ఇచ్చాను, ఒక్క పింఛన్ కూడా తీయకండి. నిన్నటి వరకు ఏ విధంగా అయితే ఈ రాష్ట్రంలో పింఛన్లు ఇచ్చారో అదే విధంగా ఒక్కరిది కూడా మిస్ అవ్వకుండా అందరికీ ఇమ్మని ఒక మంచి హృదయంతో చంద్రబాబు నాయుడు ఆదేశాలు ఇచ్చారంటే రాజకీయ నాయకుడంటే ఆ విధంగా ఉండాలి. కక్ష సాధించడం ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి తెలియదు. కక్ష సాధించడం ఎప్పుడు నాయకులకు తెలియదని ఈ సందర్భంగా తెలియచేస్తూ చాలా ఆనందంగా ఉంది. ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ శ్రద్ధ వహించాలని సింధూరా హాస్పిటల్స్ అధినేత డాక్టర్ సింధూరా, జేసీఐ మెయిన్స్ అధ్యక్షులు కోన అనిల్ కుమార్ నగరంలోని చైతన్య జూనియర్ కళాశాలలో సోమవారం డాక్టర్స్ డే కార్యక్రమం సందర్భంగా డాక్టర్ సింధూరాను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైద్య వృత్తి ఎంతో కష్టంతో కూడుకున్నదన్నారు. తల్లి జన్మనిస్తే వైద్యుడు పునర్జన్మనిస్తాడని, అందుకే వైద్యో నారాయణో హరిహి అంటారని తెలిపారు. ప్రతి ఒక్కరూ పౌష్టికాహారాన్ని తీసుకోవాలని, తద్వారా సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని అన్నారు. ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని, లేకుంటే స్థూలకాయత్వం ఏర్పడి అనారోగ్యం బారిన పడతారన్నారు. ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్స్ జోలికి పోవద్దని సూచించారు. సెల్ ఫోన్లకు అతుక్కుపోకుండా ఆట మైదానంలో సమయం గడిపితే రోగాలు దరిచేరవన్నారు. అర్ధరాత్రుల పాటు నిద్రమానుకొని సెల్ ఫోన్ చూడటం వల్ల మానసిక రుగ్మతల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల వ్యాధి నిరోధక శక్తి తగ్గి దీర్ఘకాలిక రోగాలకు గురవుతున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అన్నెపు శశిధర్, జేసీఐ వ్యవస్థాపకులు జామి భీమశంకర్, జేసీఐ రాష్ట్ర కన్వీనర్ దూసి సంతోష్, కళాశాల అధ్యాపకులు రౌతు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు. సో అంటే హెల్త్ ఉంటేనే మనకు వెల్త్ ఉంటుంది. సో ఏదన్నా కానీ హెల్త్ తర్వాతే. సో అది పిల్లలందరూ గుర్తుపెట్టుకోవాలి. సో ఆడపిల్లలు అయినా కానీ మగపిల్లలు అయినా కానీ ఈ రోజుల్లో మనం చూస్తున్నాం. సో హెల్త్, ఒబేసిటీ ఇవి రాకుండా రెగ్యులర్గా ఎక్సర్సైజెస్ చేసుకోవడం, ఫుడ్ మీద కంట్రోల్ ఉంచుకోవడం, మగపిల్లలు కూడా స్మోక్, ఈ వ్యసనాలకి కొంచెం దూరంగా ఉండడం, ఇలాంటి చిన్న చిన్న పనులతోనే మనకి హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. హెల్త్ కావాలంటే ఇంకేం ప్రత్యేకించి చేయక్కర్లేదు. ఎందుకంటే చాలా వరకు ప్రాబ్లమ్స్ ఒక 60 to 70% మనకు వచ్చే ప్రాబ్లమ్స్ జెనెటిక్గా వస్తే, ఆ జెనెటిక్గా వచ్చిన ప్రాబ్లమ్స్ని కూడా, జెనెటిక్ అంటే ఏంటి, మన పేరెంట్స్ నుంచి కానీ ఫ్యామిలీస్ నుంచి కానీ రిలేటివ్స్, ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్, సెకండ్ డిగ్రీ రిలేటివ్స్ నుంచి కానీ మనకు వచ్చే ప్రాబ్లమ్స్ మనతోనే ఆగిపోవచ్చు కూడా. అలా కూడా మనం చేసుకోవచ్చు. మన హెల్త్ కానీ మనం కంట్రోల్లో పెట్టుకొని ఇలా ఒబేసిటీ రాకుండా చూసుకొని ఎప్పుడు ఇదే వెయిట్, బిఎంఆర్ అంటాం, అంటే మన బేసల్ మెటబాలిక్ రేట్ బాగుంటుంది ఈ ఏజ్లో పిల్లలకి. సో మనం కానీ యాడిక్వేట్గా వెయిట్ మెయింటైన్ చేసి, కావాల్సిన వెయిట్ మెయింటైన్ చేసి, జంక్ ఫుడ్స్ అది కొంచెం అవాయిడ్ చేసుకొని, అట్లానే రెగ్యులర్ ఎక్సర్సైజెస్ చేసుకొని హెల్తీగా ఫిట్గా ఉంటే డెఫినెట్గా కూడా మనకి పేరెంట్స్ నుంచి వచ్చిన డిసీజెస్ కూడా ఫర్దర్ ప్రోగ్రెస్ అవ్వకుండా మనం చూసుకోవచ్చు. ఓకేనా?
శ్రీకాకుళం అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో జరుగుతున్న అక్రమ నియామకాలు, అడ్డగోలు ప్రమోషన్స్, అవినీతి, నిధుల దుర్వినియోగం, ఎస్సీ ఎస్టీలకు రూల్ ఆఫ్ రిజర్వేషన్లు పాటించకపోవటం, మాజీ ఉపకులపతి నిమ్మ వెంకటరావు చేపట్టిన 34 మంది అడ్డగోలు నియామకాలను తక్షణమే రద్దు చేయాలని కోరుతూ ఈరోజు ఉదయం 11 గంటలకు దళిత సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఎచ్చెర్ల ఎస్సీ వీధిలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ర్యాలీగా అంబేద్కర్ విశ్వవిద్యాలయం చేరుకుని అక్కడ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సామాజిక న్యాయ పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గాసి గణేష్, అంబేద్కర్ చైర్ సాధన సమితి కన్వీనర్ టొంపల రమణ, కుల నిర్మూలన పోరాట సమితి జిల్లా అధ్యక్షులు బెలమర ప్రభాకర్, మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి బోనెల అప్పారావు, సమతా సైనిక్ దళ్ జిల్లా నాయకులు వన్నాలి లక్ష్మీనారాయణ, అంబేద్కర్ యువజన సంఘం నాయకులు అప్పలసూరి, దండాసి జాన్, రాకోటి రాంబాబు, ఇనప రాజారావు మాట్లాడుతూ అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో మాజీ ఉపకులపతి నిమ్మ వెంకటరావు చేపట్టిన అడ్డగోలు నియామకాలు, ప్రమోషన్స్, అవినీతి, నిధుల దుర్వినియోగంపై మరియు అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో అవినీతి మూల కారకుడు అసిస్టెంట్ రిజిస్ట్రార్ సాయిబాబాపై సమగ్రమైన విచారణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో గత 28 సంవత్సరాలుగా ఎస్సీ ఎస్టీ రూల్ ఆఫ్ రిజర్వేషన్లు అమలు చేయకపోవటం వల్ల దళిత, ఆదివాసీ, నిరుద్యోగ యువత చాలా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అంబేద్కర్ యూనివర్సిటీలో గత కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలపై అక్రమ పద్ధతుల్లో ఉద్యోగ నియామకాలు విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నిమ్మ వెంకటరావు చేపట్టిన అక్రమ నియామకాలు రద్దు చేయకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని, ఆగస్టు 5న అంబేద్కర్ విశ్వవిద్యాలయం ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తామని పిలుపునిచ్చారు. అనంతరం అంబేద్కర్ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కెఆర్ రజనీ గారికి వినతి పత్రం అందజేశారు. పెద్దలకి, ఇక్కడికి వచ్చిన నాతో పాటు ఉన్న వాళ్ళకి, మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. గత 6 నెలలుగా యూనివర్సిటీ మీద అలుపెరగని పోరాటం చేస్తున్నాం. కానీ యూనివర్సిటీలో ఒక్కరికి కూడా పట్టించుకోవట్లేదు. ఎందుకంటే దళితులంటే ఈరోజు వచ్చి రేపు వెళ్ళిపోయే వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళు. కానీ సొంత గ్రామంలోనే మాకు ఇక్కడ స్థానం లేదు. మేము ఇప్పుడు పుట్టి 36 సంవత్సరాలు, ఇంతవరకు యూనివర్సిటీ పుట్టి 28 సంవత్సరాలు. మా భూములు అప్పనంగా దొబ్బరు. 83 ఎకరాలు తీసుకున్నారు. మా తాతలు, మా తండ్రులతో కలిపి మెల్ల నుంచి మరీ తీసుకున్నారు. మాకు ఉపాధి కల్పిస్తానని ఉపాధి కల్పించలేదు. తద్వారా ఏంటంటే భూములకి రేట్ కట్టేస్తానని చెప్పేసి రేట్ కట్టి ఇవ్వలేదు. ఇప్పుడు దాకా మాకున్న ఎస్సీ మైనార్టీలు అందరం చాలా ఇబ్బందులు పడుతున్నాం. వీళ్ళు ఉపాధి కల్పిస్తాను, ఉపాధి కల్పించలేదు. చైర్ ఏర్పాటు చేస్తాం, మీకు ఎందుకులా మీ గ్రామం బాగుపడుతుందని చెప్పారు. గతంలో ఈసీ, ఇప్పుడున్న ఈసీ, ఇప్పుడు కూడా నా చైర్ ఏర్పాటు చేయలేదు. ఎక్కడ వీళ్ళు బాగుపడిపోతే మా మీద ఎక్కడ తిరగబడతారని నెపంతో మమ్మల్ని ఇంతవరకు కూడా గేటు ముట్టుకోనివ్వలేని పరిస్థితి. దళిత నాయకులకు కూడా వాళ్ళు కనీసం జడ్డం లేదు, రాష్ట్ర నాయకులు జడ్డం లేదు. ఇంతవరకు రాజకీయాలు చేసి రాజకీయ నాయకుల పేర్లు చెప్పుకొని వీళ్ళు పోస్టులు అమ్ముకుంటారు. ఇక్కడ ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పి అడగదాని వెళ్తే ఒక్కొక్కరు ఉండట్లేదు. మేము వెళ్తామని చెప్తే ఈసీ ఉండట్లేదు, వెళ్తామని చెప్తే రిజిస్టర్ ఉండట్లేదు. ఇక్కడున్న సాయిబాబా వాళ్ళ అనుచరులు కలిపి వాళ్ళు వస్తే మేము వెళ్ళిపోవడం, మేము వస్తే వాళ్ళు వెళ్ళిపోవడం, మాకు ఏదో ఒక విధంగా అలరబెడుతూనే ఉన్నారు. స్థానికంగా మాకు ఉపాధి కల్పించడం లేదు. మా భూములు తీసుకొని కూడా మాకు కనీసం ఎస్గ్రేసి ఇవ్వలేదు. మాకు న్యాయం చేస్తాను. మీడియా మిత్రులందరికీ నమస్కరించి మేము చెప్పేది ఏంటంటే, ఇంతవరకు మాకు న్యాయం చేయలేదు. మీ మీడియా వారైనా దీన్ని మొబిలైజ్ చేసి దాన్ని విస్తరించి మాకు న్యాయం చేసి మాకు ఏదో విధంగా ఇక్కడ ఉపాధి కల్పించాలని చేయాలి. లేదని అంటే వీళ్ళు వేసుకున్న జాబులు జిల్లాలో ఉన్న గ్రామానికి ఒకటి ఇవ్వచ్చు, మా సొంత గ్రామానికే వద్దు, మొత్తం గ్రామానికి ఒకటి ఇవ్వచ్చు. జిల్లాలో ఉన్న వాళ్ళందరికీ న్యాయం చేయాలండి. మా గ్రామంకి కాదు, జిల్లాలో ఉన్న గ్రామాలందరికీ న్యాయం చేయండి. రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించండి. అందులో వచ్చే జాబులు మాకు ఇవ్వండి, మాకు ఇవ్వాల్సిన హక్కులు మాకు ఇవ్వమని మేము కోరుచున్నాం. అందరికీ నమస్కారం. అంబేద్కర్ విశ్వవిద్యాలయం ఏర్పాటై సుమారుగా 28 సంవత్సరాలు కావస్తుంది. 28 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించడం కానీ, నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయడం కానీ నామమాత్రం కూడా లేకుండా పోయింది. ఈ నోటిఫికేషన్ లేకుండా భర్తీ చేసేటువంటి దాంట్లో ప్రధాన ఆద్యుడు, పూజ్యుడు లజపతి రాయ్ వచ్చిన వెంటనే 77 మందిని తన కులం వాళ్ళని అప్పనంగా వేసుకున్నాడు. అందులో ఎస్టీలు లేరు, ఎస్సీలు లేరు, మహిళలు లేరు, వికలాంగులు లేరు, మైనార్టీలు కూడా లేరు. ఆయన మేధావి.
ఒక మేధావే తప్పుడు పద్ధతి వ్యవహరిస్తే రేపు పొద్దున్న సామాన్య మానవుడు ఇంకేం చేస్తాడు? తర్వాత వచ్చినటువంటి కోన రామ్జీ కూడా అదే పద్ధతిలో తన కులం వల్లనే వేసుకున్నాడు. తర్వాత వచ్చినటువంటి పెద్ద మనిషి నిమ్మ వెంకట్రావు ఒక్క కుప్పిలి గ్రామం నుండే 12 మందికి ఉద్యోగాలు ఇచ్చాడు. ఇది ఏ రకంగా సాధ్యం? ఒక నోటిఫికేషన్ లేదు, ఒక భర్తీకి సంబంధించి ఒక సమాచారం లేకుండా ఒక్క కుప్పిలి గ్రామం నుండే 12 మంది ఒకే కులంకి సంబంధించినటువంటి వ్యక్తులకి లక్షలాది రూపాయలు తీసుకొని ఆయన ఉద్యోగాలు వేస్తున్నాడు. ఇదేంటి పద్ధతి? ఒక అసిస్టెంట్ రిజిస్టర్ అన్క్వాలిఫైడ్, ప్రభుత్వమే గత నెల 30వ తేదీన రిటైర్డ్ ఉద్యోగులందరినీ తీసేయమని చెప్పి జీవో ఇచ్చింది. అయినప్పటికీ అసిస్టెంట్ రిజిస్టర్ సాయిబాబాని తీయకుండా మళ్ళీ జీతం పెంచే పని ప్రస్తుత వీసీ గారు చేశారంటే యూనివర్సిటీలో పాలన ఏ రకంగా గాడి తప్పిందో అందరికీ అర్థమవుతూ ఉంది. ఒక ఉద్యోగం వేయాలంటే యూనివర్సిటీ పాలక మండలి తీర్మానం కావాలి, రిజిస్టర్ తీర్మానం కావాలి. ఆ తీర్మానాలు ఏవీ లేకుండా అడ్డగోలుగా 34 మందిని నిమ్మ వెంకట్రావు వేశాడు. అందులో మా కులానికి సంబంధించినటువంటి మాలమాదిగలు కానీ, రెల్లీలు కానీ, సచ్చర పైడి అసలు ఏ జాతికి కూడా అవకాశం లేదు. ఎస్టీలు అయితే అసలు నామమాత్రం. యూనివర్సిటీ ఏర్పాటు అయిన నుండి ఇప్పటి వరకు 1200 మంది ఉద్యోగస్తులు ఇందులో ఉన్నారు. తుడుచుకున్న ఉద్యోగం నుండి అసిస్టెంట్ ప్రొఫెసర్ వరకు మొత్తం మన వాళ్ళు 12 మంది మాత్రమే ఉన్నారు. 100 మందికి 17 ఉద్యోగాలు ఎస్సీలకు ఇవ్వాలి, కానీ 1200 మందికి 12 మందే ఉన్నారు. ఇది ఎక్కడ రిజర్వేషను? రాజ్యాంగాన్ని సృష్టించినటువంటి వ్యక్తి, రాజ్యాంగ ప్రదాత, నవభారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి, నిమ్న జాతుల ముద్దుబిడ్డ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విశ్వవిద్యాలయంలోనే రిజర్వేషన్ అమలు చేయకపోతే మరి మేము ఎక్కడికి వెళ్ళి మాట్లాడాలి? ఎక్కడ చెప్పాలి? ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, రాజకీయ వేధింపులతో తొలగింపులు ఆపాలని, దశలవారీగా పోరాటాలకు సిద్ధం కావాలని మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ శ్రీకాకుళం జిల్లా గౌరవ అధ్యక్షురాలు అల్లు మహాలక్ష్మి, అధ్యక్ష కార్యదర్శులు బి ఉత్తర, కె సుశీల శ్రీకాకుళంలో ఇందిరానగర్ కాలనీలో ఉన్న సిఐటియు ఆఫీసులో జరిగిన సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా కోశాధికారి ఆర్ అనురాధ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం ఉద్దేశించి అల్లు మహాలక్ష్మి మాట్లాడుతూ, గత 23 సంవత్సరాల నుంచి మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులుగా గుర్తించకుండా, కనీస వేతనాలు అమలు చేయకుండా పనిచేయించుకోవటం దుర్మార్గమని, ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నా కార్మికుల బతుకుల్లో ఎటువంటి మార్పులు లేవని, మార్కెట్లో పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెనూ ఛార్జీలు పెంచకుండా ఆర్థిక దోపిడీకి పాల్పడుతున్న పరిస్థితి ఉందని, వంట సమయంలో ప్రమాదం జరిగితే కనీసం పట్టించుకునే నాథుడే లేరని, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, వంట చేసేటప్పుడు అగ్ని ప్రమాదానికి గురైనటువంటి వారికి నష్టపరిహారం చెల్లించాలని, గ్యాస్ ప్రభుత్వమే సరఫరా చేయాలని, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, పథకాన్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించే పద్ధతి ఆపాలని, స్కూల్లో మౌలిక సదుపాయాలైన మంచినీరు, వంట షెడ్, వంట పాత్రలు మొదలగు వీళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలని అనేకసార్లు యూనియన్ ఆధ్వర్యంలో అధికారుల దృష్టికి తీసుకువచ్చిన సమస్యలు పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే కొత్త ప్రభుత్వాలపై మధ్యాహ్న భోజన కార్మికులు పెద్ద ఎత్తున తమ సమస్యల పరిష్కారం కోసం దశలవారీ పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. నా పేరు అల్లు మహాలక్ష్మి, మధ్యాహ్న భోజన యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షురాలు. ఈరోజు మధ్యాహ్న భోజన కార్మికుల యూనియన్ జిల్లా విస్తృత సమావేశం ఏర్పాటు చేయడమైంది. జిల్లాలో అన్ని మండలాలు కూడా ఈరోజు ఇక్కడికి వచ్చారు. ఎందుకంటే ఈరోజు మధ్యాహ్న భోజన పథకంలో గత 24 ఏళ్ళుగా పనిచేస్తున్నటువంటి కార్మికులు ఈరోజు రాజకీయ వేధింపులతో సతమతం అవుతున్నారు. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక మండలాల్లో రాజకీయంగా తొలగిస్తామని చెప్పేసి ఈరోజు బెదిరింపులకు పాల్పడుతున్నారు. అందుకని ఈరోజు మధ్యాహ్న భోజన సంఘం యూనియన్గా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతూ ఉన్నాం. ఈరోజు మధ్యాహ్న భోజనంలో పనిచేస్తున్న కార్మికులు ఈరోజు ఏ రకంగా వాళ్ళ బ్రతుకులంతా, అసలు వాళ్ళు చాలా పేదవాళ్ళు, 24 ఏళ్ళ నుంచి ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా వాళ్ళు వంట కొనసాగిస్తున్నారు.
కానీ ఈరోజు రాజకీయంగా తొలగిస్తే వాళ్ళు ఎవరితో ఈరోజు చెప్పుకుంటారు? ఏ ప్రభుత్వంకి అయితే వాళ్ళు అడుగుదామనుకుంటున్నారో ఆ ప్రభుత్వంకు గెలిపించినటువంటి ఎమ్మెల్యేలు, ప్రెసిడెంట్లు ఈరోజు వాళ్ళని అన్యాయంగా తొలగించాలని చూస్తూ ఉన్నారు. అందుకని ఆ తొలగింపులు ఆపాలని చెప్పేసి ఈరోజు మధ్యాహ్న భోజన సంఘంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే ఈరోజు ఈ పథకంలో 24 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నారు. కానీ ఇప్పటికి కూడా వాళ్ళకి కనీసం వేతనం ఇవ్వలేదు. మేము కనీస వేతనం 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే ఈరోజు ప్రతి నెల బిల్లులు, వేతనాలు 5వ తేదీలోపు చెల్లించాలని, అట్లాగే ఈరోజు మెనూ చాలా విపరీతంగా ఏ ప్రభుత్వం వచ్చినా సరే మెనూ పెంచుతూ ఉన్నారు. ఈరోజు బిర్యానీ వండాలి, చక్కెర పొంగలు వండాలి, అలాగే టమాటా పచ్చడి, దొండకాయ పచ్చడి, ఇట్లాంటివి మెనూలో మార్పులు జరుగుతున్నాయి. కానీ మెనూకి ఇచ్చినటువంటి డబ్బులు మాత్రం 8 రూపాయల పైన, 5 రూపాయల పైన ఇస్తే ఈరోజున్న ధరలకి ఏ రకంగా ఈ మధ్యాహ్న భోజన కార్మికులు వండుతారని చెప్పేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాము. అలాగే ఈరోజు గుర్తింపు కార్డులు లేవు, వాళ్ళకి ఉద్యోగ భద్రత లేదు. అలాగే ఈరోజు గ్యాస్ మీద ఉండమని చెప్తా ఉన్నారు. గ్యాస్ ఈరోజు ప్రభుత్వం ఇవ్వట్లేదు. గ్యాస్ ధరలు ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. గ్యాస్ ధరలు కూడా ఈరోజు ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము. అలాగే ఈరోజు అన్ని స్కూళ్ళకి మౌలిక సదుపాయాలు, వంట షెడ్లు, వంట పాత్రలు, మంచినీటి సదుపాయం ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వమే కల్పించాలి. అలాగే కొన్ని దగ్గరలో మధ్యాహ్న భోజన కార్మికులు అగ్ని ప్రమాదాలకు గురి చనిపోతున్నారు. ఇప్పటికే మన జిల్లాలో మిల్లేపుట్లో చనిపోయారు. ఆమెకి ఏ రకంగా గాను ఈరోజు నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించలే. అందుకని అగ్ని ప్రమాదం జరిగేటప్పుడు నష్టపరిహారం కూడా ఈరోజు ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము. అలాగే సంవత్సరానికి 2 జతలు యూనిఫారం కూడా ఇవ్వాలి. అలాగే దహన సంస్థ ఖర్చులకి, అలాగే మట్టి ఖర్చులకు కూడా 20,000 రూపాయలు ఇవ్వాలి. అలాగే ముఖ్యంగా ఈ పథకాన్ని ప్రైవేటు సంస్థలకి అప్పచెప్పరాదు. ఎందుకంటే ఈరోజు అక్షయ పాత్ర, ఇస్కాను, నాంది ఫౌండేషన్ మన జిల్లాకు సంబంధించి ఆమ్దాల వలస, శ్రీకాకుళం, అలాగే గారా అక్షయ పాత్రకి ఇచ్చారు. వాళ్ళు ఎప్పుడో మిషన్ల మీద వండిసి తెస్తున్నారు. పిల్లలు అనవసరంగా బయట జల్లేస్తున్నారు. అందుకని ఈ పథకాన్ని మళ్ళీ ఆ 3 మండలాల్లో కార్మికులకి ఆ పథకాన్ని అప్పచెప్పాలని చెప్పేసి ఈరోజు మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము. అలాగే ఈరోజు మధ్యాహ్న భోజన కార్మికులు ఇవే కాదు, అనేక సమస్యలు ఉన్నాయి. అనేక సతమతం అవుతూ ఉన్నారు రాజకీయ వేధింపులతో. అలాగే వంట షెడ్ లేక, వంట పాత్ర లేక, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మా సమస్యలన్నీ పరిష్కారం చేయాలని చెప్పేసి ఈరోజు మధ్యాహ్న భోజన జిల్లా కమిటీ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి మేము తెలియజేస్తూ ఉన్నాము. ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయకపోతే భవిష్యత్తులో పెద్ద పోరాటం చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. నేడు ప్రపంచ డాక్టర్స్ డే సందర్భంగా లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ వైద్యులు, సింధూర హాస్పిటల్ అధినేత పిబి కామేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వారికి లయన్స్ క్లబ్ శ్రీకాకుళం తరపున ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు లయన్ డాక్టర్ బొడ్డేపల్లి సురేష్ మాట్లాడుతూ, రక్తం కొరత కారణంగా ఎంతోమంది మృత్యువాత పడుతున్నారు. రక్తదానం వల్ల 10 మందికి ప్రాణం పోయవచ్చు. కావున రక్తదాతలు కండి, ప్రాణాలు నిలపండి అని ఈ సందర్భంగా డాక్టర్ సురేష్ కోరారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ మెంటార్ నటుకుల మోహన్, సెక్రటరీ పైడి సింధూర, ట్రెజరర్ జోగి భారతి, జోన్ చైర్మన్ డాక్టర్ బాడాన దేవభూషణ్ రావు, పూర్వపు సెక్రటరీ టెక్కం రామ్ గోపాల్, ట్రెజరర్ సిల్లా మణి, సభ్యులు, చార్టర్డ్ అకౌంటెంట్లు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు వృద్ధులకు 7,000 రూపాయల పింఛన్ అందజేయటంతో వారి ముఖాల్లో ఆనందం కనిపిస్తోందని 46వ డివిజన్ ఇన్ఛార్జ్ కరగాన భాస్కర్ అన్నారు. నగరంలోని 46, 47వ డివిజన్లో సోమవారం సచివాలయ సిబ్బందితో కలిసి కరగాన భాస్కర్, రాము పింఛన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి పైడిశెట్టి జయంతి మాట్లాడుతూ, గతంలో వృద్ధులకు 3,000 పింఛన్ పెంచుతామని చెప్పి అధికారంలోకి వైసీపీ వచ్చిందన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 250 రూపాయలు పెంచుతూ వారిని ఆవేదనకు గురి చేసింది అన్నారు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాటకు కట్టుబడి ఏప్రిల్, మే, జూన్ నెలల్లో పెంచిన పింఛన్తో కలిపి ఈ నెల 7,000 రూపాయలు అందించారని పేర్కొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ప్రజల్లో మరలా సంతోషం వెల్లివిరుస్తుందని వెంకన్న యాదవ్ వివరించారు. డివిజన్ పరిధిలో సుమారు 350 మందికి పింఛన్లను సోమవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో అందవరపు సంతోష్ కుమార్, చక్రవర్తి, బీజేపీ నాయకులు విజయ్ కుమార్, జనసేన నాయకులు రాము, సచివాలయ అడ్మిన్లు, వీఆర్ఓ, స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
ఈ నెల 19న సంతబొమ్మాలి మండలం నరసాపురం గ్రామంలో దళిత మహిళ మీద హత్యాయత్నం జరిగితే ఇప్పటి వరకు దాడి చేసిన వారిని అరెస్టు చేయకపోవటం దారుణమని, వెంటనే దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరవది సుబ్బారావు డిమాండ్ చేశారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ మీకోసంలో సోమవారం డిహెచ్పిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడ్ల గోపి, బాధిత మహిళలు ఎడ్ల ఈశ్వరి, భారతితో కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా కరవది సుబ్బారావు మాట్లాడుతూ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డ కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి, హోంమంత్రులు సామాన్యుల మీద దాడులు జరిగినా, అన్యాయం జరిగినా సహించేది లేదని ఒక పక్క చెబుతున్నప్పటికీ వాస్తవంగా అలా కనిపించడం లేదన్నారు. బాధిత మహిళ మీద దాడి చేసిన సందర్భంలో తలకు పెద్ద గాయమై 13 కుట్లు పడి వారం రోజులు ఆసుపత్రిలో ఉన్న ఇప్పటి వరకు దాడి చేసిన వారి మీద చర్యలు తీసుకోకుండా సంబంధిత అధికారులు బాధితులకు అన్యాయం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో, దేశంలో ఎన్ని ప్రభుత్వాలు మారినా అణగారిన వర్గాల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయని, దాడులు చేసిన వారు దర్జాగా తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే దళిత మహిళ మీద దాడి చేసిన వారి మీద ఎస్సీ అట్రాసిటీ హత్యాయత్నం కేసు నమోదు చేసి దాడికి పాల్పడ్డ వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అణగారిన వర్గాల రక్షణకు ఎన్ని చట్టాలు వచ్చినా దాడులు మాత్రం ఆగటం లేదని, అధికారులు చట్టాలను కఠినంగా అమలు చేస్తే తప్ప ఇలాంటి దాడులు ఆగవన్నారు. బాధిత మహిళలకు న్యాయం జరగకపోయే పోరాటాలు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చల్లా చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. దళిత మహిళలు అక్కడ గ్రామంలో ఉండే షాపు దగ్గరికి వెళ్ళినందువల్ల అక్కడుండే అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ కలిసి మూకమ్మడిగా దాడి చేసి వాళ్ళ తలలు పగలగొట్టి దాదాపు 13 కుట్లు పడిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. అక్కడ ఉండే పోలీసు అధికారులు కూడా ముద్దాయిలకు సపోర్ట్ చేస్తున్నారు తప్పితే కనీసం ఈ బాధితుల్ని ఏమాత్రం కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఈరోజు 6 రోజులు అక్కడ ప్రభుత్వ హాస్పిటల్లో ఉండి వాళ్ళకి వైద్యం చేయించుకుంటే ఈనాటికి కూడా ముద్దాయిలను అరెస్ట్ చేయకపోవటం, అలాగే ఎస్ఐ గారు ముద్దాయిలకే మద్దతు ఇవ్వటం అంటే పోలీసు అధికారుల పరిస్థితి ఏమాత్రం కూడా పేదల పట్ల ఎలాంటి కనికరం కూడా లేని పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. ఎట్లాంటి పేద వర్గాల్ని ఏ ప్రభుత్వం అయినా కూడా తక్కువగానే చూస్తుంది. అలాగే ఎస్సీ ఎస్టీలని వాళ్ళ కుల వివక్షతోనే కనీసం మనుషుల్లా కూడా చూసే పరిస్థితి ఈనాటికి కూడా లేకపోవడం చాలా దారుణం. ఇక్కడ ఉండే ముఖ్యమంత్రి కానీ, హోమ్ మినిస్టర్ కానీ బ్రహ్మాండంగా చెప్తున్నారు. ఎక్కడ ఏది జరిగినా కూడా ఇమీడియట్లీకి వెళ్ళి చర్యలు తీసుకోమని చెప్పి చెప్తా ఉన్నారు. దళిత మహిళల్ని ఈరోజు తలలు పగలగొట్టి 13 కుట్లు పడ్డా కూడా కనీసం పట్టించుకునే పరిస్థితి ఈరోజు లేదంటే ఇది ఎవరిది లోపం అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇకనైనా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ముద్దాయిల మీద దళిత మహిళలు ఎవరైతే ఉన్నారో ఈశ్వరి, భారతి అనే వాళ్ళకి న్యాయం జరగాలి, న్యాయం చేయాలని చెప్పి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కఠినంగా చర్యలు తీసుకోవాలి. దాదాపు 13 కుట్లు పడ్డాయి కాబట్టి అటువంటి మర్డర్ కేసు పెట్టి వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి మేము దళిత హక్కుల పోరాట సమితి తరఫున జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడ్ల గోపి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరవది సుబ్బారావు, అలాగే మిగతా ప్రజా సంఘాలు, దళిత సంఘాల వారు డిమాండ్ చేస్తా ఉన్నారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.